ఫ్రెండ్స్, మీరందరూ దొండకాయ ఫ్రై ఈ విధంగా చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేయండి. దొండకాయలని ఇలా సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నీరుని అంతటిని వంపేసుకొని దొండకాయ ముక్కల్ని గాలికి ఆరనివ్వాలి. అందులో తేమంతా ఆరిపోయిన తర్వాత ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి, పచ్చిమిర్చి తరుగు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టించాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని నూనె వేసి అందులో ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ పొడులన్నీ ముక్కలు కలుపుకున్నాం కదా, ఈ కలుపుకున్న ఈ ముక్కల్ని ఆ కాగిన నూనెలో వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగిన ఎన్నో ఓ ప్లేట్లో తీసేసుకొని పల్లీలు, కరివేపాకు వేయించి అవి కూడా ఇందులో కలిపి ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా ధనియాల పౌడరు వేసి బాగా కలుపుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.